చిరంజీవి గారు చెప్పిందేంటంటే, అంటే ఆయన బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ ఎందుకంటారంటే, చిరంజీవి గారు కూడా మద్రాసు వెళ్లి కష్టపడి స్వయం కృషితో ఆయనంతటగా ఆయన హీరోగా నిలదొక్కుకొని, సుప్రీం హీరో అయ్యి, మెగాస్టార్ అయ్యి, అక్కడి నుంచి పాలిటిక్స్‌కొచ్చి కేంద్ర మంత్రి అయ్యి సక్సెస్ చూసారు. హ్మ్. ఈ పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇవన్నీ వచ్చాయి. కాపోతే చిరంజీవి గారు నాకు చెప్పిందేంటంటే, ఫస్ట్ యూ షుడ్ ఆహ్, లీవ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ బిహైండ్ యూ. నీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నదంతా తీసేసేయి. మీ మదర్ ఎవరు? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అదంతా తీసేసేయి. మనం సినిమాలు చేయడానికొచ్చాం. సినిమాలంటే ఇంట్రెస్ట్‌తో వచ్చాం. ప్యాషన్‌తో వచ్చాం. సో, నీకు ఐడెంటిటీ ఆడియన్స్ ముందు రావాలంటే నువ్వు మంచి రోల్స్ చెయి. స్టెప్ బై స్టెప్ ఎళ్ళు. నేను మినిస్టర్ కొడుకుని కదా! నేను హీరోనే అవ్వాలి అనేది ఫస్ట్ మైండ్ నుంచి తీసేసేయి. హ్మ్. కష్టపడి జనాల్లో గుర్తింపు తెచ్చుకో. ఆడియన్స్‌లో గుర్తింపు తెచ్చుకో. ఆ తర్వాత యూ కెన్ టేక్ ఎ మూవ్. నీకప్పుడు ఆడియన్స్ ఏ రకంగా తీసుకుంటున్నారో చూసి దెన్ యూ కెన్ టేక్ ఎ మూవ్ అన్నారు. సో, స్లో అండ్ స్టడీగా నాకు బుచ్చి గారు ఏ ముహూర్తాన నాకు ఆ రోల్ ఇచ్చారో ఫ్రమ్ దేర్ అన్ని నెగెటివ్ రోల్సే చేస్తున్నా. హ్మ్. సో, ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ థట్.